హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు మరియు పంచదార మిక్సీ పట్టి ఒక నిన్నటి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మైదా కానీ ఆల్ పర్పస్ ఫ్లోర్తో కానీ చేసుకున్న తోపు కాస్త తీసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా 2 బటర్ పేపర్స్ మధ్యలో పెట్టి చిన్నగా నొక్కి ఒక అట్టు సేపు ఇవ్వండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు బాల్ని ఈ తోపులో పెట్టి గ్యాప్ లేకుండా బాగా ర్యాప్ చేసుకోండి. అలా ర్యాప్ చేసుకున్న అడని మరలా బటర్ పేపర్ మధ్యలో పెట్టి పైన ఇంకో బటర్ పేపర్ పెట్టి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా స్లోగా మీ హ్యాండ్తో నొక్కుతూ ఒక రౌండ్ అట్టు షేప్ ఇవ్వండి. ఇలా చేసుకుంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా మరియు ఈజీగా అయిపోతాయండి. ఇప్పుడు పెనంని లో ఫ్లేమ్లో హీట్ చేసి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మనం రెడీ చేసుకున్న బొబ్బట్లు బటర్ పేపర్తో పాటు వేసి కేర్ఫుల్గా ఒక అట్లకర్ర హెల్ప్తో రిమూవ్ చేయండి. ఇలా వేసిన బొబ్బట్టుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అప్పుడే మీకు మంచి కలర్ వస్తుంది మరియు మాడిపోదు. పెసరపప్పు బొబ్బట్లు ఒకవైపే వేయించుకుంటారండి. వేయించుకునేటప్పుడు వైట్ కలర్ కాస్త yellowish-గా మారుతుంది. అదే పాయింట్లో మీరు కావాలంటే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మటి బొబ్బట్లు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీట్ అవుతాం. బాయ్.